బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు 90% పూర్తి చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మిగిలిన 10% ఇంకో 2 గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుండి విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. సైన్యం సహాయంతో ఈ పనులు చేపట్టారు. అక్కడే ఉండి మంత్రి పనులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలకు భారీగా నిత్యావసర సరుకులు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. 3 రోజుల్లో అందరికీ అందజేసే లక్ష్యంతో పంపిణీ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనిచేస్తున్నాడు అంటూ ఎటువంటి సందేహం లేదు. ప్రజల కోసం 24 గంటలు అభివృద్ధి పనుల కోసం పడి తప్పించే ఆ వ్యక్తిగా నిమ్మల రామానాయుడికి ఒక పేరుంది. 2019 ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలలో వైసీపీ కైవసం చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా విజయవాడ నిమ్మల రామానాయుడు మాత్రం ఏకదాటిగా భారీ మెజార్టీతో గెలిచాడు. ఈ నేపథ్యంలో ఆయనకి ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనుకున్న పనిని అనుకున్న విధంగా ముందుకు సాగుతా వ్యక్తి, ఆహార్నిశలు నిద్రాహారాలు మాని కూడా ముందుకు వెళ్లే వ్యక్తి నిమ్మల రామానాయుడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ప్రధానమైన బుడమేరుకు సంబంధించి ఆ ప్రధాన గండిలో ఆ గండి ఏదైతే ఉందో 100 మీటర్ల గండికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో పూర్తవుతుందని కూడా ఆయన ప్రకటించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కాస్త ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బుడమేరులో పడ్డ ఆ ప్రధాన గండ్లలో ఈ గండి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా ఆ గండి కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ఏదైతే బుడమేరు కింద ఉన్న ప్రజలలో మాత్రం ఇది కొంత ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. వినాయక చవితి పర్వదినాన కూడా ఆయన ఈ మాట ప్రకటించడంతో పండగ చేసుకున్నంత వాతావరణం, వినాయకుడు శాంతి, వినాయకుడు వెనక పూజల వెనకాల కొంతమేర శుభం కలిగినట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు 90% పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు ప్రకటించాడు. అలాగే మిగిలిన 10% కూడా ఇంకొక 2 గంటల నుంచి 3 గంటల లోపు పూర్తి చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సింగ్ నగర్ నుండి విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా కూడా నివారిస్తామన్నారు. బుడమేరు వరద నుంచి కూడా విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని కూడా ఆయన తెలిపారు. ఏదైతే సైన్యం సహాయంతో పనులు పూర్తిగా కూడా చేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ బుడమేరు పనులకు సంబంధించి కూడా ఏదైతే ప్రధాన గండి ఉందో ఆ గండికి గాబియన్ బాస్కెట్ విధానంలో అయితే పనులు పూర్తి చేస్తున్నారు. ఇనుప జాలీల్లో రాళ్లు నింపి అడ్డుకట్ట వేసి మరీ పూర్తి చేసిన పరిస్థితి అయింది. అయితే ఈ యొక్క గండి ప్రధాన గండి పూడ్చడానికి దాదాపుగా 100కు పైగా లారీలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిర్విరామంగా పనిచేసి ప్రభుత్వ అధికారులు నిద్రాహారాలు మాని మంత్రి పర్యవేక్షణలో నారా లోకేష్ సమీక్ష సమావేశాలతో ఈ గండి పూడటానికి ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బుడమేరు వద్ద గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారంటారో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పట్టుకొని అడుగులు ముందుకేస్తున్న అధికారులకు కానీ అలాగే ప్రజాప్రతినిధులకు కానీ కొంత ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలని యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. అలాగే శనివారం కురిసిన భారీ వర్షాలకి ఒక్కసారిగా 60,000 క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ మొత్తం కూడా ఛానల్ కి గండ్లు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎడమ వైపు 3, కుడివైపు 7 గంటలు మొత్తంగా పడిన పరిస్థితి అయితే ఉంది. వీటిలో 2 గంటలని శనివారం రాత్రికి అయితే పూర్తిగా పూడ్చేశారు. అయితే వెలగలేరు వరద ఉధృతి తగ్గటం కూడా ఆ గండ్లని పూడ్చివేతకు చాలా వరకు కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధాన గండి పడిన గండ్లలో 7, 2, 9 గంటలకు సంబంధించి కూడా ప్రధాన గండి 100 మీటర్ల భారీ గండికి సంబంధించి కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించడం పట్ల మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బీడీసీకి ఇబ్రహీంపట్నం సమీపంలో కౌలూరు వద్ద ఆ ఎడమ వైపుకి ఆ కట్టకు 3 భారీ గండ్లు పడిన విషయం తెలిసిందే. 3వ గండి భారీగా ఉంది. నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా గానీ చాలా మటుకు ఆగలేదు. దాదాపుగా 100 నుంచి 120 ఆ ట్రక్కుల లారీ పోసినా గానీ ఆ గండి ఆగలేదనంటే అది ఎంత పెద్ద గండి ఎలాగ గండి పడింది అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయింది. అయితే గండ్లు పూడ్చివేత పనులు మాత్రం వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ మేఘా సంస్థలకి అప్పగించింది ప్రభుత్వం. సమీపంలోని కొండపల్లి క్వారీల నుంచి గ్రావెల్ రాళ్లు తెచ్చి వీటిని అన్నింటిని కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపు 100 నుంచి 120 ట్రక్కుల మట్టికి ఆగంది ఆ కొద్ది మేర ఈ క్వారీల నుంచి తెచ్చిన గ్రావెల్ మట్టి కానీ అలాగే గ్రావెల్ కి సంబంధించిన చిల్లర కానీ అలాగే రాళ్లు తెచ్చి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నప్పుడు కొద్దిగా కూడా ఆగిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన అంశం ఆ రంగంలోకి దిగిన సైన్యం గాబియన్ బాస్కెట్ విధానమే కాస్త మేరకు ఈ గండి ఆపడానికి కూడా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు సందీప్. నాగేశ్వర్, అంటే ఈ మిగతా గంటకు సంబంధించి ఈ సమస్య మొత్తం ఇంకో వారంలో సర్దుమణిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్. ఏదైతే ప్రధాన గండే 2 రోజుల్లో పూర్తి చేసిన పరిస్థితి మన వాళ్ళు తీసుకొని వచ్చారంటే ఇది రాష్ట్రంలోనూ కాదు దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన పని అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఏదైతే ఏజెన్సీలు, మరో పక్క సైన్యం, మరో పక్క అధికారులు, మరో పక్క స్థానిక ప్రజలు ఇంతమంది సహాయ సహకారాలతో 2 రోజుల్లో ప్రధాన గండే పూర్తి చేసేదారని అంటే ఇంకా మిగతా గంటలు పెద్ద మన వాళ్ళకి లెక్క కాదనిపిస్తుంది. అది ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల్లో మిగతా గంటలన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే పడిన గంటలలో ప్రధాన గంటలు మొత్తం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ముందుకు వెళ్లే కొద్ది కూడా చిన్న గంటలు పడినాయి. ఈ చిన్న గంటలు కూడా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి పెద్దగా పని కాదు అని కూడా మనకి ప్రధాన గండి పూర్తి చేసిన విధానంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో 2 నుంచి 3 రోజుల్లోపు గండ్లన్నీ కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ గండ్లు పూర్తయితే కృష్ణమ్మ శాంతించినట్టు కూడా అవుతుంది. ఏదైనా విజయవాడ ప్రజలకి వరద ముప్పు అనేది ఇప్పుడల్లా ఉండదనే చెప్పుకోవచ్చు.